ఫీజులు కూడా దండుకుంటున్న వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకరిద్దరు మెరిట్ విద్యార్థులను చూపించి భారీగా ప్రచారాన్ని చేసి పక్కా మార్కెటింగ్ వ్యూహాల్ని అమలుపరుస్తున్నారు వారు. అదేవిధంగా విద్యా ప్రమాణాలు చూస్తే మాత్రం అక్కడ ఎలాంటి విద్యా ప్రమాణాలు సరిగ్గా లేవు. అనుమతులు లేకుండా క్యాంపస్లను నిర్వహిస్తూ కూడా కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా విద్యార్థుల్ని ఇబ్బందులకు గురి చేసినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా పలు రకాల ఫీజుల పేరుతో కూడా తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నారు ఈ కార్పొరేట్ విద్యా సంస్థల యజమానులు. అర్హతలు లేనటువంటి అధ్యాపకులతో బోధనని ఇచ్చి ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఆర్థిక అక్రమాలకు కేంద్రంగా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సోదాలు చేసిన ప్రతిసారి కూడా కోట్ల రూపాయల్లో కూడా డబ్బులు బయటకు వస్తున్నా కూడా ప్రభుత్వాలు దానికి సంబంధించి మాట్లాడట్లేదు. ఒక రకంగా ఐటీ శాఖలనే ఏదైతే ఈ గణాంకాలు ఉన్నాయో నివేరపరుస్తున్నాయి కార్పొరేట్ విద్యా సంస్థలు, వాటి యొక్క ఐటీ లెక్కలు చూస్తే కనుక. రైట్, గత కొద్ది రోజులుగా కూడా మనం దీనికి సంబంధించి డిస్కషన్ చేస్తూ ఉన్నాము. ఎన్ని రకాల డిబేట్లు చేసినప్పటికీ కూడా ప్రజల్లో, ముఖ్యంగా పేరెంట్స్, విద్యార్థుల్లో స్పందన అనేది రావాలి. ప్రైమ్ 9 ఒక అడుగు ముందుకు వేసింది, మీరు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి. ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ కూడా మా మనవి, ప్రైమ్ 9 ఒక అడుగు ముందుకు వేసింది, మీరు కూడా స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందనేటువంటి ఉద్దేశంలో ఇక్కడ పెద్దలందరూ కూడా మనకి అందుబాటులో ఉన్నారు. డిస్కస్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము. స్క్రీన్పై నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడవలసిందిగా కూడా కోరుతున్నాము. రైట్, ఇవాల్టి డిబేట్లో మనకి జాయిన్ అవుతున్నారు డివివి సత్యనారాయణ గారు, పొలిటికల్ అడ్వైజర్, ప్రైమ్ 9. నమస్కారం సార్. అదేవిధంగా క్రాంతి కుమార్ బందల్ గారు, ఇండియన్ నేషనల్ యువజన పార్టీ ప్రెసిడెంట్ అండ్ అడ్వకేట్. నమస్కారం క్రాంతి గారు. ప్రొఫెసర్ కోదండరామ్ గారు మరికొద్ది సేపట్లో వారు జాయిన్ అవుతారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. అదేవిధంగా జూమ్ ద్వారా వారు జాయిన్ అవుతారు. మధుసూదన్ రెడ్డి గారు, ఇంటర్ గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్, ప్రెసిడెంట్. జూమ్ ద్వారా వారిద్దరు కూడా కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా మనం డివివి సత్యనారాయణ గారితో మాట్లాడదాం. సత్యనారాయణ గారు, ఇంత జరుగుతుంది, ఇన్ని రోజులుగా డిస్కషన్ చేస్తూ ఉన్నాం, అయినా కూడా అంటే ప్రభుత్వాలకు సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ కార్పొరేట్ యాజమాన్యాలు ఎలాంటి జీవోలు అవి తెప్పించుకుంటున్నారు మనం మాట్లాడుకున్నాం. మరి ప్రతిపక్షాల మాట ఏంటి? వారు ఎందుకు స్పందించడం లేదు? మీ మాట ఏంటి? గత 10 రోజులుగా మనం ప్రైమ్ 9 న్యూస్ సమాజ హితం కోసం చేస్తున్నది. అనేక మంది రాజకీయాలకు అతీతంగా స్పందిస్తున్నారు. విషయం ఏమిటంటే, తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయా అనే సందేశం కూడా కలుగుతుంది. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, టీఆర్ఎస్ పార్టీ అపోజిషన్లో ఉంది. నిన్న మండలిలో చర్చ జరిగింది. రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, ఇది ప్రక్షాళన చేయాలి, నాకు గవర్నమెంట్ టీచర్లు సపోర్ట్ చేయట్లేదని సాక్షాత్తు సీఎంఏ మండలిలో సభావేదికగా చెప్పారు. కానీ అనేక మంది వాళ్ళ ఎమ్మెల్సీలైన కోదండరామ్ గారు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కవిత గారు, తర్వాత తీన్మార్ మల్లన్న గారు, వీళ్ళందరూ కూడా ధ్వజం ఎత్తారు. ఇంకొక ఎమ్మెల్సీ గారు కూడా, సబ్జెక్టు కరెక్షన్ నేమ్ మనకి ఇంకా రాలేదు, వారు మాట్లాడుతూ నిజంగా మాట్లాడుతున్నప్పుడు సభ అంతా కూడా లెగిసి ఆయనకి సల్యూట్ చేశారు. అంటే విద్యకి ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలని వారి యొక్క ప్రసంగంలో తెలియజేశారు. ప్రైమ్ 9 ఎఫెక్ట్ తర్వాత అనేక మంది మేధావులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మండలిలో చర్చ జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు, నేను విద్యాలయాలని అమ్మఒడి అని, లేకపోతే టీడీపీ గవర్నమెంట్ నుంచి అంతకుముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు వారు ఏం చేశారంటే పాత స్కూల్ ఫోటోలు చూపించారు, కొత్త స్కూల్ ఫోటోలు చూపించారు. అంత ప్రేమ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అక్కడ ఉన్న ప్రతిపక్షాలు కానీ, ప్రతిపక్షం ఒక వైఎస్ఆర్సీపీ ఉంది. ఎందుకంటే బీజేపీ కానీ, పార్ట్ ఆఫ్ ది జనసేన అండ్ టీడీపీ అలయన్స్గా గవర్నమెంట్ రన్ చేస్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఎన్ని రాజకీయాలని చేసుకోండి, కానీ విద్యా వ్యవస్థలో రాజకీయాలకు ముడిపెట్టి ఇంతవరకు కూడా గత 10-15 రోజులుగా ప్రైమ్ 9 సమాజ హితం కోసం చేస్తున్నప్పుడు ప్రతిపక్షాలు ఎందుకు స్పందించట్లేదు? అందుకని మేము రాబోయే రోజుల్లోంచి ప్రతి ప్రతిపక్ష నాయకుడిని కానీ, ప్రతిపక్షాల్లో ఉన్న మేధావుల్ని కానీ మన ప్రైమ్ 9 వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఒక అడుగు ముందుకేసాం మన సమాజ హితం కోసం. ఏ మీడియా కూడా దీన్ని ఎక్కడా చూపించట్లేదు. మనం మొదలుపెట్టిన తర్వాత అనేక మంది మీడియా ఛానల్స్ కానీ, పత్రికా రంగంలో ఉన్న అధినేతలు కూడా ఎవరూ దీని గురించి స్పందించట్లేదు. దీంట్లో ఒకటే అర్థమవుతుంది, విలన్ ఎవరు, హీరో ఎవరు. సినిమా లాగే ఉంది ఇది కూడా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఎందుకంటే అనేక కార్పొరేట్ కాలేజీలు ఎస్టాబ్లిష్మెంట్ అవుతున్నాయంటే గవర్నమెంట్ వాళ్ళు దీంట్లో ఉన్నారనేదే మన మొదటి నుంచి చెప్తున్నాం. దీనికి నిదర్శనమే ఐటీ దాడులు జరిగినా కూడా ఇక్కడ ప్రతిపక్షాలు కానీ, స్వపక్షం, విపక్షం ఎవరూ స్పందించలేదు. మేము ఒకటే కోరుతున్నాం ప్రైమ్ 9 వేదికగా, ఇది ఒక ఎడ్యుకేషన్ అనేది ప్రతి మానవుడికి మినిమం కామన్ హక్కు. అది విద్యా చట్టాలు ఉన్నాయి, అనేక చట్టాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో, కంబైన్డ్ స్టేట్లో చేసిన చట్టాలు ఉన్నాయి.
రాష్ట్రాలు విడిపోయినా కూడా ఆ చట్టాలని ఇప్పటికీ కూడా మనం ఫాలో అవుతున్నాం. ఎందుకు మీరు ఈ విద్యా వ్యవస్థని ఇంత దారుణంగా చూస్తున్నారు? మీ రాజకీయాలు ఏవైనా చేసుకోండి. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ని అపాయింట్ చేయాలంటే అపాయింట్ బై ది గవర్నర్ అపాయింట్ చేయాలి. కానీ ఒక సీఎం నిర్ణయించిన క్యాండిడేటే కొలీజియం ఫైనల్ చేసి వీసీని అపాయింట్ చేస్తున్నారు. వీసీలు లేకుండా యూనివర్సిటీలు చేస్తున్నారు. అంటే ఒక చిన్న స్కూల్ నుంచి మొదలు పెడితే యూనివర్సిటీ స్థాయి వరకు కూడా గవర్నమెంట్ ఎంతగా చొచ్చుకుపోయిందనేది సభ్య సమాజానికి తెలియాలని ప్రైమ్ నేను మీకు వివరాలు తెలియజేస్తున్నాం. ఒకటే కోరుతున్నాం, ప్రతిపక్ష పార్టీలందరూ కూడా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీలందరూ కూడా స్పందించండి. మీరు స్పందించడం వల్ల ఏమవుతుందంటే సమాజంలో కొంత మార్పు వస్తుంది. పేరెంట్స్ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. గత వారం రోజులుగా మనకు అర్థమైంది ఏంటంటే, మాకు సరిపడా సీట్లు లేవు, మా ఇంటి పక్కన కార్పొరేట్ కాలేజ్ ఉంటే దాంట్లో జాయిన్ చేయడం తప్ప మాకు వేరే ఆప్షన్ లేదు. మాకు గవర్నమెంట్ స్కూల్ అనేటప్పటికీ ఇప్పుడు చాలామంది చూడండి, కామన్ మ్యాన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే బాబు అక్కడికి వెళితే కొడతారేమో, కంప్లైంట్ ఇస్తే తిడతారేమో అని ఒక భయం ఉంటుంది. పోలీస్ స్టేషన్ అనగా కానిస్టేబుల్ చూస్తేనే భయపడతాం మనం. అటువంటిది ఈ రోజున విద్యాలయాల్లో ఏం జరుగుతున్నా కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో ఫ్యాకల్టీ లేకపోయినా, టీచర్ లేకపోయినా, వెదర్ స్కూల్ ఆర్ కాలేజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ వెళ్ళాలంటేనే భయం అవుతుంది పేరెంట్స్కి. అందుకని అప్పో చేసి సామాన్య మానవుడు, చిన్న చిన్న ఎంప్లాయీస్ అందరూ కూడా, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఆ కార్పొరేట్ స్కూల్స్ని పెంచి పోషిస్తున్నాయి. మనకు కాలర్ చెప్పారు, సార్ బడ్జెట్ స్కూల్స్లో కానీ యువతల స్కూల్స్లో కానీ నిన్న మనకి 2-3 కాల్స్ వచ్చాయి, ఆఫ్ ద రికార్డ్ ఆన్ ద రికార్డ్ మన ప్రైమ్ 9 కార్యాలయాలకి. బడ్జెట్ స్కూల్స్ వాళ్ళందరిలో కూడా అవేర్నెస్ వచ్చింది. ప్రైమ్ 9 ఈ డిబేట్ చేశాక వాళ్ళందరూ ప్రశంసిస్తూ ఒక మాట చెప్పారు, నిజంగా కన్నీళ్ళు వచ్చాయి మన వాళ్ళకి. ఏంటంటే, సార్ మీరు ఆన్లైన్ అడ్మిషన్ పెట్టాలంటున్నారు, ఎప్పుడైతే మీరు ఆన్లైన్ అడ్మిషన్ పెట్టారో వెదర్ స్కూల్స్ ఆర్ కాలేజీలో ఫీజు ఫిక్స్ చేశారో మా స్కూల్స్ కూడా బాగుపడతాయి సార్. మేము కోట్ల రూపాయల కోసం వ్యాపారం చేయట్లేదు. మేమందరూ కూడా ఒకప్పుడు కార్పొరేట్ స్కూల్లోనో కాలేజీలో పనిచేసి ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్కి భయపడి బయటకు వచ్చి ఒక బిల్డింగ్ రెంట్కి తీసుకుని ఫైర్ సేఫ్టీ పెట్టి మేము అడ్మిషన్స్ చేస్తున్నాం. బట్ మా దగ్గర జాయిన్ అవ్వట్లేదంటే మా పక్కనే వితిన్ 500 మీటర్స్ లెఫ్ట్ ఆర్ రైట్ ఆర్ ఈస్ట్ ఆర్ నార్త్ ఆర్ సౌత్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వచ్చి వాళ్ళు పాగా వేస్తున్నారు. మేము నలిగిపోతున్నాం. సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలు ఎలాగైతే నలిగిపోతున్నాయో బడ్జెట్ సినిమాల వల్ల మేము కూడా అదే ఉంది. మీరు ప్రైమ్ 9 ఫోకస్ చేయండి సార్, మేము అసోసియేషన్గా ఏర్పడపోతున్నామని వాళ్ళు ఒక గుడ్ మెసేజ్ ఇచ్చారు మనకి. అంటే బడ్జెట్ స్కూల్స్ కూడా ఒక అసోసియేషన్కి ఫామ్ అయ్యి గవర్నమెంట్ ఒత్తిడి తెచ్చి పేరెంట్స్లో అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ అందరూ కూడా మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడైతే ఆన్లైన్ సిస్టము, అడ్మిషన్స్, ఫీజు రెగ్యులేషన్స్ వచ్చిందో అప్పటి వరకు ప్రైమ్ 9 వేదికగా కథనాలతో పాటు మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మేము ముందుంటాం, మీరు మాతో నడవండి. అంటే మీరు కొద్ది రోజులుగా మాట్లాడుతూ ఉన్నారు, పేరెంట్స్ కూడా ఒక రకంగా ఈ ఎలక్షన్ ఫండ్ ఇస్తూ ఉన్నారు. ఒకరిద్దరు ఏదో మెరిట్తో బయటకు వస్తున్నా కూడా మిగతా పేరెంట్స్ 100లో ఒకరిద్దరు చూసుకుని మిగతా వాళ్ళు ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్గా రాజకీయ నాయకులకి ఎలక్షన్ ఫండ్ ఇస్తున్నారంటే ఈ ఓటు రాజకీయాలకి విద్యార్థుల భవిష్యత్తును పనంగా పెట్టాలా? విద్యార్థుల భవిష్యత్తుకి గ్యారంటీ లేదు. అంటే విచిత్రం ఏంటంటే నిన్న కాలర్స్ కూడా చాలామంది మా పేరెంట్సే తప్పు ఉందండి, వాళ్ళ దగ్గరికి మేము వెళుతున్నాం కానీ మా దగ్గరికి కూడా వాళ్ళు వస్తున్నారు, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంది. అట్ ది సేమ్ టైం బలవంతంగా అయితే తీసుకెళ్ళి మా పిల్లల్ని తీసుకెళ్లేరు, కానీ మేమే వెళ్ళి వాళ్ళు 3 లక్షలు అడిగినా 2 లక్షలు అడిగినా కడుతున్నాం. కానీ ఆ ఫీజుకి సపోజ్ ఒక ఇంటర్మీడియట్ జేఈ అనుకుందాం, మెయిన్ ఆర్ అడ్వాన్స్, దానికి ఒక 50,000 ఫీజు ఫిక్స్ చేశారు అనుకుందాం. 3 లక్షల్లో 2,50,000 ఎవరు తింటున్నారు? సపోజ్ 1,00,000 రూపాయలు బిల్డింగ్ వాళ్ళకి రెంట్కి మెయింటెనెన్స్కి అయిపోయింది, మిగతా 1,50,000 ఎవరు తింటున్నారు? అంటే ఈ డబ్బులన్నీ కూడా కార్పొరేట్ కాలేజీలు ఓపెన్గా చెప్తున్నారు, పేరెంట్స్ గవర్నమెంట్కి ఫండ్ ఇస్తున్నారు, మంత్రులే కాలేజీలు మెయింటైన్ చేస్తున్నారు, మీకు న్యాయం ఎక్కడ జరుగుతుందని మనం ప్రశ్నిస్తున్నారు. అంటే ఎంత దారుణమైన పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఉందంటే నిజంగా మన దౌర్భాగ్యం అనుకోవాలి. ఒకటే కోరుతున్నాం రాజకీయ పార్టీలకి, ఏ పార్టీ అయినా ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, మీరు విద్యా వ్యవస్థ మీద దృష్టి పెట్టండి, ప్రక్షాళన చేయండి. స్కూల్ ఎడ్యుకేషన్ మొదలుపెట్టి ఇంటర్మీడియట్ కాదు యూనివర్సిటీ స్థాయి వరకు ఏం జరుగుతున్నాయి అన్యాయాలు, పేరెంట్స్ ఎక్కడ మోసపోతున్నారు, మీరు సంక్షేమ పథకాలు ఎంతవరకు పెడుతున్నారో అది ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు. కానీ నాణ్యమైన విద్య ఇస్తే ఆ స్టూడెంటు అతను చదువుకున్న చదువు నాణ్యంగా ఉంటే వాడు రేపొద్దున భవిష్యత్తు అతనికే బాగుంటుంది, సమాజానికి బాగుంటుంది, ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతాం. అంతేగాని మీరు ఆ పథకాలు ఇచ్చాం, ఈ పథకాలు ఇచ్చాం, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాం, స్కాలర్షిప్స్ ఇచ్చాం, ఇది కాదు. ఫస్ట్ ఫీజుని గవర్నమెంట్ ఫిక్స్ చేయండి, ఆన్లైన్ అడ్మిషన్స్ పెట్టండి. రాజకీయాలు అతీతంగా మీరు పోరాటం చేస్తే ప్రైమ్ 9 వేదికగా మేము ముందుంటాం. ఏ రోజైతే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సీఎంలు దీని మీద దృష్టి పెట్టి విద్యాశాఖ మంత్రులు ఈ ప్రక్షాళనకి మీరు నాంది పలుకుతారో 2 నెలలే సమయం ఉంది. మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, 2 నెలలే సమయం ఉంది. ఈ లోపల ఆల్రెడీ 85% శ్రీ చైతన్య నారాయణ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎనీ కార్పొరేట్ కాలేజ్ డోర్ టు డోర్ పిఆర్ఓ ద్వారా టీచర్ల ద్వారా అన్ని అడ్మిషన్స్ చేసేసాయి. ఇది మహా దారుణమైన విషయం. వాళ్ళకి ఇంకా పర్మిషన్స్ కూడా అప్లోడ్ కాలేదు.
మీరు ఆన్లైన్లోకి వెళ్ళి చూడండి. ఇంటర్మీడియట్ బోర్డులో డిస్టిక్ వైజు ఏ కాలేజీకి ఇంకా పర్మిషన్స్ ఉన్నాయేమో సబ్జెక్టు కరెక్షన్ కొన్ని కాలేజీలకు రాలేదు. బట్ 85% అడ్మిషన్ చేసేసారు వాళ్ళు. ఏ బేసిస్ మీద చేస్తారు? ఒక్కసారి నాకు అప్లికేషన్ వస్తే నేను మార్కెటింగ్ కానీ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ చెయ్యాలి. అందుకని మొత్తం ప్రక్షాళన దిశగా వెళుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మండలిలో దీని మీద చర్చ జరిగింది బాగా. రేవంత్ రెడ్డి గారు కూడా ముందున్నారు. అలాగే ఏపీలో కూడా నారా లోకేష్ గారికి ప్రైమ్ నైన్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం సార్, మీరు ఆ విద్యాశాఖ ఒక సీఎం తనయుడిగా మీరు తీసుకున్నారంటే మేము చాలా ఆనందపడ్డాం. కారణం దీన్ని ఏదో చెయ్యాలని అనుకుంటున్నారు. మీరు ఫీజు రెగ్యులేషన్ చేసి ఆన్లైన్ సిస్టమ్ తీసుకురండి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరూ బాగుపడతారు, పేరెంట్స్ బాగుపడతారు, సమాజం బాగుపడుతుంది. ప్రైమ్ నైన్ న్యూస్ కోరుకునేది అదే. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దందాన్ని అరికెట్టే వరకు, ఎట్టి పరిస్థితుల్లో 2 రాష్ట్రాల్లో జరుగుతున్న దందాన్ని అరికెట్టే వరకు ప్రజల పక్షాన్ని నిలబడతాం. మీరు మాతో చెయ్యి కలపండి. రైట్. క్రాంతి గారు మీ దగ్గరికి రాబోయే ముందు ఒక కాల్ ఉన్నారు, తీసుకుందాం. లక్ష్మీప్రసాద్ గారు నందిగాం నుంచి కాల్ చేశారు. లక్ష్మీప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఈ కార్పొరేట్ విద్యా విధానానికి సంబంధించి, దోపిడీకి సంబంధించి మీరేం మాట్లాడతారు? శ్రీచైతన్య ఒకటే కదండి, నారాయణ ఇంకా అన్ని విద్యా సంస్థలు అన్ని కూడా అలాగే తయారైనాయి. మొత్తం కార్పొరేట్ విద్యా సంస్థలు అంటే అవన్నీ వచ్చేస్తాయి. మీరు ఒకటే శ్రీచైతన్య ఒకటే చెప్తున్నట్టున్నారు హెడ్లైన్స్ లో. చెప్పండి. హలో, నారాయణలో మేము మా పిల్లలిద్దరిని ఇంటర్ వరకు జరిపించామండి. ఒక్కొక్కరికి 1,50,000 వసూలు పెట్టారు. లక్ష్మీప్రసాద్ గారు కానీ కొంచెం గట్టిగా చెప్పండి. లక్ష్మీప్రసాద్ గారు కనీసం ఎంసెట్ కూడా ప్రిపేర్ అవడానికి కూడా నేర్పించలేదు. సార్ లక్ష్మీప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? నందిగామ నుంచి అండి. నందిగామ అంటే కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీరు శ్రీ ఎన్టీఆర్ చైతన్య గురించి ఒకటి అంటున్నారు. శ్రీ చైతన్య గురించి మేము ఫోకస్ చేయట్లేదు సార్. శ్రీ చైతన్యంలో జరిగిన 1,000 కోట్ల, అందే 230 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి సభ్య సమాజానికి మీడియాలో వచ్చింది. ఏ ఛానల్లో కానీ, ఒక్క నిమిషం సార్ వినండి, లెట్ మీ ఫినిష్. ఏ ఛానల్లో కానీ ఏ పత్రికలో కూడా ఎక్కడా కూడా దాన్ని ఎక్స్పోజ్ చేయలేదు, ఎక్కడా కూడా ఎవరు పట్టించుకోలేదు. ప్రైమ్ నైన్ గత కొన్ని రోజులుగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఏదో జరుగుతుంది ఎడ్యుకేషన్లో అని మా ప్రైమ్ నైన్ మేనేజ్మెంట్ వాళ్ళు దీని మీద ఒక దృష్టి పెట్టడం వల్ల మేము ఈ రోజున సీన్ ఆఫ్ ఎఫెన్స్గా శ్రీ చైతన్య ఒకటి జరిగిందనేది మీకు చూపించాలి అంటే ఎగ్జాంపుల్గా ఒకసారి వినండి సార్, ఒక్కసారి వినండి. శ్రీ చైతన్యలో జరిగింది సభ్య సమాజానికి తెలియస్తూ, ఇప్పుడు చూడండి, మీరు పోలీస్ స్టేషన్కి వెళితే ఒక కేసు అయితే ముద్దాయిల్ని ఏం చేస్తారండి, ప్రెస్ మీట్ పెట్టి చూపిస్తారు. అయ్యా ఇక పలానా దొంగతనం చేశారు, పలానా మర్డర్ చేశారు అని వాళ్ళకి ముసుగులేసి జడ్జి గారు పర్మిషన్ ఇస్తే ప్రెస్ మీట్ పెట్టి చూపిస్తారు. కారణం ఏంటంటే ఇంకొక నేరం చెయ్యాలన్నా ఎవడన్నా భయపడాలని. అలాగే ఈ కార్పొరేట్ కాలేజీలో శ్రీ చైతన్య చేసిన 230 కోట్ల స్కామ్ సబ్జెక్టు కరెక్షన్, అది సమాజానికి తెలియాలి కాబట్టి మేము ఆ శ్రీ చైతన్య పేరు కానీ ఇది కానీ వాడుతున్నాం. శ్రీ చైతన్య ఒక్క గురించే మా ప్రైమ్ నైన్ కాదు, సమాజ హితం కోసం కార్పొరేట్ దందా ఆగాలి, స్కూల్లో ఆగాలి, కాలేజెస్లో ఆగాలి. ఒక ఫీజు అనేది గవర్నమెంట్ ఫిక్స్ చేయాలి, అది మీరు దృష్టిలో పెట్టుకోండి. శ్రీ చైతన్య గురించి ఒక ఫోకస్ కాదు. ఎవరు అవినీతి చేసినా రేపొద్దున నారాయణలో దొరికినా మేము ఫోకస్ చేస్తాం, రేపొద్దున అవినాష్ కాలేజీలో దొరికినా ఫోకస్ చేస్తాం. మాకు ఎవరో చుట్టం కాదు, బంధువు కాదు. సమాజ హితం కోసం ప్రైమ్ నైన్ నిలబడుతుంది, అది మీరు గమనించాలని మా ప్రార్థన. థ్యాంక్ యూ. రైట్. మరో కాల్ ఉన్నారు, గంగిరెడ్డి గారు తణుకు నుంచి కాల్ చేశారు. గంగిరెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. చెప్పండి గంగిరెడ్డి గారు. సార్ ఇప్పుడు లైవ్ లో బ్లూ కోట్ తోడు మాట్లాడేది మీరే కదా? మన డివివి సత్యనారాయణ గారు అండి, వాళ్ళు పొలిటికల్ అడ్వైజర్ గారు. ఆయన పేరు నేను పూర్తిగా చూడలేదు. ఇంకొక ఆయన ఉన్నారు. అవును చెప్పండి సార్. ఫస్ట్ నాకు క్వశ్చన్ ఏంటంటే, అంటే మా పిల్లలు, నేను ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, కంప్లీట్ అయింది. మా పిల్లలు అప్ టు 10th వరకు శశిలో చదివించాను నేను సార్. చెప్పండి. తర్వాత వీళ్ళ ఫీజులు కట్టుకోలేక విజయవాడ గాయత్రిలో మా పెద్ద బాబు మెరిట్ అయితే 9.7 స్టూడెంట్ అయితే, వాడు ఐఐటి స్టూడెంట్ అయితే తీసుకెళ్లి నేను తట్టుకోలేక 55,000 గాయత్రిలో జాయిన్ చేశాను. సరే ఐఐటి రాలేదు, ఇది వచ్చింది, ఇది ఎన్ఐటి వచ్చింది. సరే వాడి బ్యాక్ లెక్క కరోనాలో వాడి ఇదయింది, వాడికి జాబ్ రాలేదు. స్టిల్ నేను లేబర్ కింద సింగపూర్ పంపుకున్నాను నా కొడుకు, అంత మేధావిని. ఒకటి మీకు తెలియాలని చెప్తున్నది, కొంచెం పేషెన్స్ గా ఎదురు సార్ మీరు. అవునే, మీరు సెకండ్ మా బాబుని కూడా ఎక్కడో కష్టపడి చదివించుకున్నా. నాకు ఆస్తులు అంటే ఏమీ లేవు, నా పుట్టుకతోటి నా ఫాదర్ కానీ ఏమి లేదు. ఉన్న ఇల్లు కూడా రీసెంట్ గా అమ్మేసుకున్నాను, 1 year బ్యాక్ అప్పులు అయిపోయి వ్యాపారంలో అమ్మేసుకున్నాను. చదివించుకున్నాను. చిన్న బాబు ఏదో బయోమెడికల్ ఇంజనీరింగ్ చెన్నై పార్టీ చదివించుకున్నాను. వాడు ఏదో పార్టీ జాబ్ చేసుకుంటాడు. నా పెద్ద కొడుకు అంత మెరిట్ అయి ఉండి ఈ స్కూల్లో చదివించి నేను సింగపూర్ లో డైలీ లేబర్ $440 పనిచేస్తున్నాడు నా కొడుకు.
మన దేశ దౌర్భాగ్యం అది నెంబర్ 1 సార్. పక్కన బ్లూ కోట్ ఆయన గురించి నేను పర్టికులర్ గా మాట్లాడిన పేరు నాకు అర్థం కాలేదు. హలో రైట్ రైట్ చెప్పండి. వారితోనే మీరు మాట్లాడుతున్నారు, సత్యనారాయణ గారితోనే మీరు చెప్పండి. సత్యనారాయణ గారు చెప్పండి. మీరు ఇక్కడ మీ ప్రైమ్ లైన్ లో తీసుకురావడం చాలా మంచి పద్ధతి. నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అంటే నేను పెద్ద ఎడ్యుకేటెడ్ కాదు, ఇంటర్మీడియట్ తీసుకుని తెలుగు మీడియంలో చదివాను, కానీ నాకు చాలా లాంగ్వేజ్ వచ్చు. నేను చాలా చోట్ల ఇండియాలో పనిచేశాను, తెలుసు. కానీ మీరు పైన ఓన్లీ మీరు చైతన్య స్కూల్ ఒకటి చూపిస్తున్నారు. చెప్పండి. నారాయణ చేసి ఆగడాలు మీకు తెలుసా? చెప్పండి. ఇక్కడ మా లోకల్లో శశి చేసి ఆగడాలు తెలుసా? చెప్పండి. ఆక్సిజన్ చేసి ఆగడాలు తెలుసా మీకు? వాళ్ళు ఎంత కలిసి ఆ పేర్లను ఎందుకు పెడుతున్నారు మీరు? సార్ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా. ఆ పేర్లను ఎందుకు పెడుతున్నారు? ఓన్లీ చైతన్య ఎందుకు ఒకటే చూపిస్తున్నారు. గంగిరెడ్డి గారు డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నాను, దానికి సమాధానం చెప్పండి మీరు. గంగిరెడ్డి గారు మీ ఇది క్వశ్చన్ కంప్లీట్ అయిపోయిందా? ఇంకా ఉంది, మీరు దానికి సమాధానం చెప్పండి. ఓన్లీ చైతన్య ఒకటే చూపిస్తున్నారు. నారాయణ అయిపోయింది, శశి అయిపోయింది, మీ క్వశ్చన్ కంప్లీట్ అయిందా గంగిరెడ్డి గారు? నెంబర్ ఆఫ్ కార్పొరేట్ స్కూల్స్ తణుకులో ఉన్నాయి. మా తణుకులో వాళ్ళు చేసి దోపిడి ఏమైపోయింది? ఏమి చూపించట ఓన్లీ చైతన్య ఒకటే చూపిస్తుంది. అంటే చైతన్య ఒకటే చేస్తుందని మీ ఉద్దేశం? గంగిరెడ్డి గారు మీ క్వశ్చన్ కంప్లీట్ అయిందా? నేను మాట్లాడతాను. ఈ క్వశ్చన్ అయిపోయింది కదా, మీరు సమాధానం చెప్పండి. నేను ఇంకా క్వశ్చన్లు ఉన్నాయి, నేను అడుగుతాను. చెప్పండి. చెప్పండి, ఇంకా చాలా క్వశ్చన్లు ఉన్నాయి. నాకు దీనికి సమాధానం చెప్పండి ఫస్ట్. మేము ప్రైమ్ 9లో శ్రీ చైతన్య చూపించడానికి రీసెంట్గా ఐటీ దాడులు జరిగాయి. ఐటీ దాడులు జరిగిన తర్వాత పూర్తిగా వినండి. ఐటీ దాడులు జరిగాయి. ఒక కార్పొరేట్ కాలేజీగా ఐటీ దాడులు జరిగినప్పుడు సభ్య సమాజానికి, పేరెంట్స్కి ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము అవినీతి చేయలేదు, మేము ఏ విధమైన దందా చేయలేదు, వాళ్ళు దొంగ లెక్కలు చూపించలేదు, మేము కరెక్ట్గానే చేసామని ఇంతవరకు కూడా ఈరోజు ప్రైమ్ 9 11 రోజుల నుంచి చర్చ చేపట్టిన తర్వాత వాళ్ళు ఇంతవరకు ప్రెస్ మీట్ మూడ్గా కానీ ఎక్కడా కూడా తెలియజేయలేదు. నెంబర్ 1. నెంబర్ 2, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, విద్యాశాఖ మంత్రి కానీ, అటు సీఎంఓ కానీ ఏ అధికారులు కూడా అఫీషియల్గా అక్కడ శ్రీ చైతన్యలో ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఈడీ కానీ రైడ్ చేసింది కొంత నమోదు చేశాం. దీన్ని సుమోటోగా తీసుకుని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యా సంస్థల్లో మేము కూడా సుమోటోగా, ఇప్పుడు చాలామంది చూడండి ఏదన్నా ఇష్యూ జరిగింది, మొన్న ఒక్కసారి ఇక్కడ సినిమా రిలీజ్లో తొక్కీసలాటలో ఒకళ్ళు చనిపోతే హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదులు చేశారు. అలాగే ప్రైమ్ 9 కూడా, 4th ఎస్టేట్ అయిన మీడియా కూడా ఏదైతే శ్రీ చైతన్యలో జరిగిందో దాన్ని సమాజానికి తెలియాలని, మళ్ళీ వినండి, దానికి సమాజానికి తెలియాలని మిగతా కార్పొరేట్ కాలేజీల్లో మా డిబేట్లు మీరు వింటున్నారా లేదో, శ్రీ చైతన్య కాలేజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు మీద స్కూల్స్ పెట్టారు, నారాయణ కాలేజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టారు. మేము సిబిఎస్ఈ స్కూల్స్ గురించి మాట్లాడుతున్నాం. అలాగే స్కూల్స్లో కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు, 1 ఎకరం భూమి కొనుక్కుని ఒక కార్పొరేట్ బిల్డింగ్ కట్టి అద్దాల మేడలు పెట్టి వాళ్ళు కూడా లక్షల్లో దండుకుంటున్నారు. మేము ఒక శ్రీ చైతన్య గురించే కాదు, మిగతా మీకు ఇప్పుడు 10 రోజులు అయింది, ఇంకా రాబోయే రోజుల్లో రేపు సమ్మర్ వెకేషన్ నుంచి మొదలు పెడితే స్కూల్ ఓపెన్ అయ్యే వరకు, గవర్నమెంట్ దిగి వచ్చే వరకు తెలుగు రాష్ట్రాల్లో మేము ఒకటే ఫైట్ చేస్తున్నాం. ఆన్లైన్ ఎడ్యుకేషన్ రావాలి, ఫీజులు నియంత్రణ అవ్వాలి, జిల్లాల వారీగా, మండలాల వారీగా, విలేజ్ వారీగా ఫీజు ఫిక్స్ చేయాలి. అప్పటి వరకు శ్రీ చైతన్య, నారాయణ ఏ కార్పొరేట్ కాలేజీలకి మేము చుట్టాలం కావు, అతిథులం కావు, మాకు అందరూ సమానమే. ఆ స్కూల్లో మేము ఎవరిని చదవద్దనట్లా, ఆ స్కూల్లో ఉన్న సిస్టమ్ని గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుని గవర్నమెంట్ కొత్త పాలసీల్లో అడ్మిషన్ ప్రక్రియ కానీ, ఫీజు నియంత్రణ కానీ చేయాలనేదే మాది. మొన్న జరిగిన సీన్ ఆఫ్ ఎఫెన్స్లో వాళ్ళు ఖండించలేదు, 2 గవర్నమెంట్ కూడా స్పందించలేదు. కాబట్టి పేరెంట్స్ అడుగుతున్నారు, మీరు విన్నారా లేదో రెడ్డి గారు, పేరెంట్స్ ఏం అడుగుతున్నారో తెలుసా? ఆ కాలేజీలకి ఐటీ దాడులైనా కూడా గవర్నమెంట్ వాళ్ళకి ముడుపులు ఇచ్చారు కాబట్టి ప్రభుత్వాలకి వాళ్ళు స్పందించట్లేదు. సార్ మీరు తీసుకున్న మంచి కాజ్ బాగుందని చెప్పేసి ప్రైమ్ 9ని ఎప్రిషియేట్ చేయడమే కాకుండా మేము పోరాడతాం, ప్రతి కాలేజీ స్కూల్ గురించి కూడా మీరు ప్రత్యక్ష ప్రసారాల్లో చూపించమన్నారు. అందుకని మా లీగల్ టీం కానీ, మా ప్రైమ్ 9 స్టాఫ్ రిపోర్టర్స్ కానీ వాళ్ళందరూ కూడా అదే పనిలో ఉన్నారు. త్వరలో మీరు చాలా కథనాలు చూడబోతున్నారు. ఇక్కడ నారాయణ ఈరోజు శ్రీ చైతన్యలో దొరికింది, రేపొద్దున నారాయణలో దొరికినా, ఇంకో చోట భాష్యంలో దొరికినా ప్రైమ్ 9 వేదికగా మీరు చూడబోతారు. మీరు కూడా సహకరించండి. మమ్మల్ని ప్రశ్నించే తత్వంతో పాటు మీరు సమాజాన్ని, మినిస్టర్ని ప్రశ్నించండి. ఎందుకు చేయలేదని ఇప్పుడు ప్రైమ్ 9 మీరు ఎందుకు చూపిస్తున్నారని అడిగారు. ఇదే క్వశ్చన్ మీరు చంద్రబాబు నాయుడు కానీ, రేవంత్ రెడ్డి కానీ, విద్యాశాఖ మంత్రుల్ని, అయ్యా మీరు శ్రీ చైతన్యలో దాడులు జరిగాయి, మీరు ఎందుకు స్పందించలేదు, గవర్నమెంట్ తరపున ఏం యాక్షన్ తీసుకున్నారు,
సుమోటోగా ఎందుకు తీసుకోలేదు? హ్యూమన్ రైట్స్ కమిషన్లు ఉన్నాయి, మహిళా కమిషన్స్ ఉన్నాయి. వీళ్ళందరినీ పేరెంట్గా మీరు క్వశ్చన్ చేయండి, వెళ్ళి రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వండి. ప్రైమ్ 9 చూపిస్తుంది కానీ మీరు ఎందుకు బాధ్యత లేదా మీరు అని అడగండి. సగటు పేరెంట్గా, సగటు ఓటర్గా మీరు అడిగే అవకాశం ఉంది. దాన్ని వినియోగించుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరొక్కసారి చెప్తున్నాం, అందరూ సమానమే. ఏ కార్పొరేట్ దందా అయినా ప్రైమ్ 9 ముందుంటుంది. థ్యాంక్ యూ రెడ్డి గారు. రైట్ డివి గారు. రైట్ నెక్స్ట్ కాలర్ దగ్గరికి వెళ్ళబోయే ముందు క్రాంతి గారు, ఇప్పుడు మనం చూసిన ఈ డిస్కషన్ అంతా నిజంగా ఆ పేరెంట్ బాధ మనకి తెలుస్తుంది. అంటే విద్యార్థులు ఎంత స్ట్రెస్కి గురవుతున్నారు ఒకవైపు, ఇంకోవైపు వచ్చేసి కనుక డబ్బుల విషయంలో కూడా ఎలా వాళ్ళు దోచుకుంటున్నారు అనేది. అంటే ఈ కొన్ని వీడియోస్లో కూడా చూస్తున్నాం, స్టూడెంట్స్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, కొడుతున్నారు. మొన్న ఈ మధ్య రీసెంట్గా ఒక వీడియో కూడా చూశాను, మీరు దాన్ని అక్కడికి వెళ్ళి క్వశ్చన్ చేయడం కూడా జరిగింది. దానిపై ఏం మాట్లాడతారు? ముందుగా ఒక విషయం ఏంది అని అంటే, ఇందాక ఆయన మాట్లాడిన విధానం కానీ ఇంకా వేరే కాలర్ చెప్పిన విధానం కనుక మనం చూస్తే, చేసేటోళ్ళు ఒకదాని మీద పడుతురా 10 దాని మీద పడుతురా అని పక్కన పెడితే చేసేటోళ్ళు మంచి చేస్తారు. ఫస్ట్ దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఐ అప్రిషియేట్ ప్రైమ్ 9 హోల్ హార్టెడ్లీ ఫర్ ద అఫర్ట్ దే ఆర్ పుట్టింగ్ అండ్ ద స్టెప్ దే హ్యావ్ టేకెన్ టు ఫైట్ అగేన్స్ట్ దిస్ కార్పొరేట్ మాఫియా. ఫస్ట్లీ అంటే వారి బాధ ఏంటంటే ప్రైమ్ 9 శ్రీ చైతన్యని ఓన్లీ టార్గెట్ చేసిందా లేకపోతే మిగతా కాలేజీని అడుగుతున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలు అంటే అన్ని వచ్చేస్తాయి కదా అందులో. కాబట్టి ఏంది అని అంటే ఆధారాలతో వాళ్ళు దొరికే ఆయనకు చెప్పేది ఏంది అని అంటే, ఇక్కడ మేమేం నారాయణకో లేకపోతే శ్రీ చైతన్యకో చుట్టాలం కాదు, వేసుకుంటే అందరిని ఒకటేసారి వేసుకుంటాం. అయితే ఈడ ఒక విషయము నేను క్లియర్లీ చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే, నిద్రపోయేటోళ్ళని లేపొచ్చు మనం, నిద్ర నటించేటోళ్ళను అస్సలు లేపలేం. ఈ మాట నేను ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాలను అందరినీ ఉద్దేశించి అంటున్నా. ఇక లెట్ మీ గో టు వన్ ఎపిసోడ్ విచ్ హ్యాపెండ్ ఇన్ ద అసెంబ్లీ. రేవంత్ రెడ్డి గారు ఆయన జైల్లో అనుభవించినటువంటి ఆ వ్యధ గురించి అసెంబ్లీలో మాట్లాడారు. మండలిలో చెప్పినట్టున్నారు. సో అక్కడ ఆయన బాధలో కొన్ని మాటలు మాట్లాడారు అనమాట. అందులో ముఖ్యంగా ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆయన 16 రోజులు మాత్రమే జైల్లో ఉన్నారు. చాలా దట్స్ అన్ఫార్చునేట్ థింగ్. 16 రోజులు జైల్లో ఉన్నారు. ఆ బాధ ఎట్లుంటుందో ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు. ఒక్కసారి 2 ఏళ్ళు ఆ జైలు కంటే నరకంలాగుండే ఈ నారాయణ శ్రీ చైతన్య హాస్టళ్లలో ఉండమని నేను ఆయనను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే 12/7 ఫీట్ ఉన్న రూమ్లో నన్ను ఈ రకంగా హింసించారు అని చెప్పేసి పైన బల్లులు 20-30 బల్లులు పురుగుల కోసం తిరుగుతుంటే నాకు నిద్ర పట్టలేదని చెప్పేసి ఆయన అన్నారు. ఆ పురుగులు అన్నంలో పడితే ఆ అన్నం తిని ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ పాలైన శ్రీ చైతన్య నారాయణ విద్యార్థుల వ్యధ గురించి ఒక్కసారి పట్టించుకోమని చెప్పేసి నేను ఆయనను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆయన ఇంకో మాట కూడా అన్నారు. ఏంటంటే, నా బిడ్డ లగ్గానికి నన్ను లగ్నపత్రిక రాసుకొని పోయేటప్పుడు అసలు ఆ 2 గంటలు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు అని అన్నారు. ½ అవర్. సో ఒక్కసారి ఆలోచించండి. నా దగ్గరకు ఒక స్టూడెంట్ వచ్చిండు, ఇదే చైతన్య నారాయణలో చదివే స్టూడెంట్ వచ్చి, అన్న మా నాన్నగారు చనిపోయారు అన్న, నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఆ ఏడాది మాసికం పెడతారు కదా, దానికి పొయ్యి వస్తా అంటే పర్మిషన్ ఇవ్వలేరన్నా, నాకు ఏమన్నాలో అర్థం కాలేదన్నా అని చెప్పేసి ఆ స్టూడెంట్ బాధతో చెప్తుంటే నాకు మొన్న ముఖ్యమంత్రి గారు అన్న మాటలు గుర్తొస్తున్నాయి. అరే, మీకు మీ బిడ్డ లగ్నపత్రిక రాసుకోనికే పర్మిషన్ ఇవ్వకపోతేనే మీకు అంత బాధ అనిపించింది. ఒక తండ్రిని కోల్పోయిన 16-17 ఏళ్ళ బాలుడు ఏ రకంగా బాధపడుతుండొచ్చు. లాస్ట్లో ఆయన ఇంకో మాట కూడా అన్నారు. ఏంటంటే, ఏదైనా మన పిల్లల గురించే కదా అని అన్నారు. మీ పిల్లలంటే ఒక కూతురే కాదండి, ఒక మన్మడే కాదు, రాష్ట్రంలో ఉన్న పిల్లలందరూ మీ పిల్లలే. అది మీరు గుర్తించాలి, గమనించాలి. వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించండి. మీరు అన్నారు ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొని పోయి నేనున్న ఆ సెల్లు అవన్నీ చూపిస్తా అన్నారు. మీరు అదే ఎమ్మెల్యేలను తీసుకొని పోయి ఒక్కసారి ఈ నారాయణ శ్రీ చైతన్య కాలేజ్ హాస్టల్లో స్టూడెంట్స్ ఎవరు కూడా వాళ్ళు పడేటువంటి ఒత్తిడిని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు, అస్సలు అర్థమైతలేదు. చాలా ఇంపార్టెంట్ వ్యాలిడ్ పాయింట్ రేజ్ చేశారు మీరు. ఫస్ట్ గవర్నమెంట్ నిజంగా ఏదైనా చేయాలి అని అంటే పేరెంట్స్ ఏ రకంగా కంప్లైంట్ ఇవ్వగలుగుతారు, ఏ రకంగా కంప్లైంట్స్ ఇస్తే ఏ రకంగా మేము యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి. ఇప్పుడు నేను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి ఇన్నిసార్లు ఫోన్ చేసిన, ఒకరికి ఫోన్ చేస్తే ఒకరికి ఫోన్ చేస్తే ఒకరికి ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వరు, కాలేజ్లు ఇట్లా పనిచేస్తున్నాయి, మరి మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారని ఒక కంప్లైంట్ ఇస్తే దాన్ని ఫాలో అప్ ఉండదు, ఏమీ ఉండదు. రైట్, మాట్లాడతాం. కాలర్స్ ఉన్నారు సార్, ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు ఉన్నారు హైదరాబాద్ నుండి. శ్రీనివాస్ గారు నమస్కారం. చేస్తున్న ఈ కార్యక్రమానికి అభినందన అండి. చెప్పండి శ్రీనివాస్ గారు. అయితే ఏంటంటే ఒక్క సలహా అండి,
మనం ఇంజనీరింగ్ కాలేజీలు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంటుందండి. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలంటే మిషనరీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్స్, ల్యాబ్స్ లక్షల కోట్లలో ఖర్చు అవుతుందండి. మెడికల్ కాలేజ్ పెట్టాలంటే అంతకన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఫిక్స్ చేయగలిసిన గవర్నమెంట్లు ఖాళీ వైట్ బ్లాక్ బోర్డు పెట్టుకునే వాళ్ళకి ఎందుకు ఫిక్స్ చేయలేకపోతుందండి? ఇంత పెద్ద పెద్ద కాలేజీలకి ఎన్ని కోట్లు ఖర్చు చేసి వాళ్ళకే సంవత్సరానికి ఫీజు ఎంతనే ఫిక్చర్స్ లో కంప్ చేసి మరి ఏమీ లేదు గవర్నమెంట్ ఎందుకు చేస్తుందండి? ఇది రాజకీయ పార్టీలు ఒకటే కాదండి, కొన్ని మీడియా కూడా వాళ్ళకి సపోర్ట్ ఉంది. మీరు వచ్చి బయటికి ఇచ్చి ఇచ్చేస్తున్నారండి. ఏదైనా కార్యక్రమం అయినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఒక 10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ చూస్తారు. తర్వాత వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ గురించి వాళ్ళకి పడతారో ఎందుకో తెలియదు. చాలా మీడియాలు కూడా వాళ్ళకి ఇండైరెక్ట్ సపోర్ట్ ఉందండి. ఇది నా ఆవేదన. రైట్ రైట్ డివి గారు మీరే మాట్లాడతారు. సార్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. వారు ఏంటంటే మెడికల్ కాలేజ్ అవి పెట్టడానికి అనుకుంటున్నారు. వారు కొంచెం తెలుసుకోవాలి. మెడికల్ కాలేజ్ అన్ని కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటుంది. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ ఇది ఏఐసిటి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దాంట్లో ఉంటుంది. ఇలాగా ఈ మెడికల్ కాలేజీలో కూడా మొన్న ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ నీట్ ఈ అడ్మిషన్స్ ఆన్లైన్ లేకముందు మెడికల్ కాలేజీలు కూడా ఒక ఎంబీబీఎస్ సీటు 70 లక్షలు ఉంటే ఇప్పుడు 70 లక్షలు పెట్టారు కొంత సబ్జెక్టు కరెక్షన్. ఇదివరకు 1,50 లక్షలు తీసుకునేవారు. సో దట్ దానివల్ల దందా అయిపోతుందని చెప్పేసి అనేక కంప్లైంట్ వచ్చిన తర్వాత ఈవెన్ ఎన్ఆర్ఐ కోట, మేనేజ్మెంట్ కోట అన్నీ కూడా మెడికల్ ఆఫ్ ఇండియా నీట్లోకి తీసుకొచ్చి త్రూఅవుట్ ఇండియా, ఇప్పుడు అస్సాంలో ఉన్న స్టూడెంటు ఆన్లైన్లో సంగారెడ్డిలో ఒక మెడికల్ కాలేజీలో రావచ్చు, లేకపోతే ఇంకొకటికి మన కీమ్స్లో రావచ్చు. సో దట్ ఆ సిస్టమ్ తీసుకొచ్చారు. మేనేజ్మెంట్ కోటాకి ఫీజు ఫిక్స్ చేశారు. ఆన్లైన్లో ఎనీ అడ్మిషన్ ఆన్లైన్ త్రూ చేశారు. సేమ్ యూనివర్సిటీలో డిగ్రీ కాలేజ్ కానీ, పీజీ కానీ, ఎంబీఏ, ఎంసీ అన్నీ కూడా ఆన్లైన్ ఉన్నాయి ఎక్సెప్ట్ ఇంటర్మీడియట్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్. దీంట్లోనే దందా బాగా నడుస్తుంది. ఎందుకంటే ఇదొక ఎగ్జాంపుల్ ఒకటి ఉంది, వేరెవర్ యూ గో అవర్ నెట్వర్క్ ఫాలోస్ అని బిఎస్ఎన్ఎల్ ట్యాగ్ లైన్ ఒకటి ఉంటుంది. అలాగా వేరెవర్ యూ గో అవర్ ఇంటర్మీడియట్, అవర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈజ్ మ్యాండేటరీ. సో దట్ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉండగా మనం కూడా చెప్పాను, ఎంసెట్ తీసేద్దామని చెప్పేసి ఆయన ఒక ప్రపోజల్ పెట్టారు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకు పెట్టారంటే ఇంజనీరింగ్ కాలేజ్ దందా అంతా ఎక్కువైపోతుంది, ఈ ఎంసెట్ అనేది తీసేద్దాం, +2 నుంచి డైరెక్ట్గా ఇంజనీరింగ్ సీట్స్ పెడదామని ప్లాన్ చేశారు. ఎంసెట్ తీసేద్దామని. అప్పుడు పేపర్ లీకేజ్ అని మీకు గుర్తుంటుంది, ఎంసెట్ పేపర్ లీక్ అవటం, ర్యాంకులు రావటం అంతా. ఆ టైంలో ఏం చేశారంటే ఈ కార్పొరేట్ ఇంజనీరింగ్ కాలేజీలు అందరూ కూడా సీఎంని కలిసి ముడుపులు ఇవ్వటం, లేకపోతే వేరే విధంగా లాబియింగ్ చేయటం మొదలుపెట్టారు. దెబ్బకి అది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫైల్ అలాగే పెండిపోయింది సబ్జెక్టు కరెక్షన్. విషయం ఏంటంటే ఇప్పుడు వారికి డౌట్ తెలియవలసింది ఏంటంటే చాలా మంది గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్, ఎప్పుడో వారిని తీసుకుందాం. వెంకటేశ్వరరావు గారు గుంటూరు నుండి. వెంకటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే అండి. వెంకటేశ్వర గారు చెప్పండి. సార్ ఏ స్కూల్లో పెట్టినా కానీ బీఈడీ చెప్పేవాళ్ళు ఎక్కడా లేరండి. 10th క్లాసు, ఇంటర్మీడియట్, ఇప్పుడు శ్రీ చైతన్యలో కానీ, నారాయణలో కానీ పిల్లలకి ఎడ్యుకేషన్ చెప్పేవారండి. 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళు కంటే 9th క్లాస్, 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళు చూస్తున్నారండి. 10,000 శాలరీ, 15,000 శాలరీ ఇచ్చి మా దగ్గర ఫీజులు ఏమో 70,000, 80,000 వసూలు చేస్తున్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నా కరెక్ట్గా ఉందా? రైట్ రైట్ వెంకటేశ్వర గారు, అదేనా మీ ప్రశ్న? అవునండి. రైట్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద కాల్ అండి. అదేవిధంగా మరో కాలర్ ఉన్నారు, నాగేశ్వరరావు గారు విశాఖపట్నం నుంచి. నాగేశ్వర గారు నమస్తే అండి. నమస్తే అండి. నాగేశ్వర గారు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ అండి, ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు తీసుకొస్తూ ఉన్నారు మీరు స్టూడెంట్స్ కోసం. సో ప్రైమ్ లైన్ కి వెరీ వెరీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. చెప్పండి నాగేశ్వర గారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మీకు ప్రైమ్ లైన్ కి వెరీ వెరీ థ్యాంక్స్ అండి. మీకు ఎందుకంటే సతీష్ గారి చేత కానీ ఇలాంటి కార్యక్రమాలు బోర్డు అని తీసుకొస్తున్నారు. అందుకని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్. చెప్పండి. సో మీరు ఇలా తీసుకురావడం వల్ల జనాల్లో అవేర్నెస్ పెరుగుతుందండి, అది ఫస్ట్. సో కొంతమంది కనీసం 50% లో 25% అన్న రియాక్ట్ అయిపోతారా? అవును, ఎంతో కొంతమంది ఈ మీరు పెట్టిన కార్యక్రమానికి రియాక్ట్ అవుతారు కంపల్సరీ. ఎందుకంటే బాధ్యతలు బోర్డులు ఎంతమంది ఉన్నారు. అవును. సో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పంపిస్తున్నారు, అక్కడ ఏం చేస్తున్నారో తెలియదు. అసలు సీక్రెట్ లోన్ జరుగుతుంది, బయటకు రాని. సో మెయిన్ జరుగుతుంది ఇక్కడ. ఎగ్జాంపుల్ ఒక స్కూల్ ఒకటి ఉంది ఇక్కడ, అది కూడా అంతే. సో ఫీజులు మాత్రం బోర్డుని కట్టించుకుంటున్నారు. 1వ తరగతి నుంచి మా ఎగ్జాంపుల్ మా పాప 1వ తరగతి నుంచి ఇప్పుడు 8th క్లాస్ చదువుతుంది. 8th క్లాస్ వరకు అదే స్కూల్లో చదివింది. కానీ మ్యాథమెటిక్స్ బేసిక్స్ లేవు. ఏం బాబు అంటే మీరు చెప్పుకోవాలండి ఇంటి దగ్గర అని అంటారు సార్. సో ఎంత దారుణం అంటే స్కూల్ అంత దారుణంగా ఉన్నాయి సార్. రైట్, ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. నాగేశ్వర గారు థ్యాంక్స్ ఫర్ ద కాల్ అండి.
మీ దగ్గరకు రాబోయే ముందు సత్యనారాయణ గారు, ఇప్పుడు మనం ఈ 2 కాల్స్ చూసాం, పేరెంట్స్ కాల్ చేశారు. ప్రపంచ దేశాల్లో విద్యా వైద్యం అందరికీ అందుబాటులో ఉంది. తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటే ఎంత అధ్వానంగా ఉందో కాలర్స్ చెప్తున్నటువంటి మాటలు చూస్తుంటే అర్థమవుతుంది. క్రాంతి గారు, అంటే ఇప్పుడు ఇద్దరు కాలర్స్లో కూడా పాఠాలు చెప్పేవాళ్ళు సరైన అర్హతలు లేకుండా బోధన చేస్తున్నారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మనం చూస్తే గతంలో వాళ్ళ హోంవర్క్ లేదా వాళ్ళకి ఇచ్చిన వరకు వాళ్ళు చేసుకోగలిగేలా ఉండేది. ఇప్పుడు పేరెంట్స్కి వర్క్ ఇస్తున్నారు. స్టూడెంట్స్కి వర్క్ ఇవ్వడం ఇదైతే అది పేరెంట్స్కి ఎఫెక్ట్ పడుతుంది. మీరు చెప్పుకోవాలి, మీరు చేసుకోవాలి ఇంటి దగ్గర అనేది ఎక్కువగా వినిపిస్తూ ఉంది. ఇదొక కంప్లైంట్ పేరెంట్స్ నుంచి ఉంది. అదేవిధంగా ఎందుకు అంటే విద్యార్థులను ఈ రకంగా ఒత్తిడికి ఎందుకు గురి చేస్తున్నారు మీ మాటలు? ఎందుకంటే ఒకటి చాలా సింపుల్గా ఉంటుంది. నాలెడ్జ్ ఉన్నవాడు, చదువు చెప్పగలిగే కెపాసిటీ ఉన్నవాడు పాఠాలు చెప్తే పిల్లలకు అర్థం చేపించగలుగుతాడు. అప్పట్లో ఎన్ఐటి వరంగల్లో ఒక సెమినార్ అయితే ఒక పెద్ద ప్రొఫెసర్, చాలా ఏజ్డ్ పర్సన్ వచ్చారు. ఆయన ఏమన్నారంటే, ఒకవేళ పక్క రూమ్లో ఆమీర్ ఖానో, షారూఖ్ ఖానో లేకపోతే ఇంకేదన్నా పెద్ద యాక్టర్ ఉన్నా కూడా వాడికంటే మా టీచర్ చెప్పే పాఠాలు సూపర్ ఉంటాయిరా అని ఫీల్ అయ్యే విధంగా టీచర్లు పాఠాలు చెప్తే పిల్లలు ఆటోమేటిక్ అర్థం చేసుకుంటారు, ఎక్సెల్ అవుతారు. ఇప్పుడున్న పరిస్థితిలో మీరు చూసుంటారు, కొన్ని వైరల్ వీడియోలు ఉన్నాయి మన సోషల్ మీడియాలో చూస్తే. అంటే మన స్టేట్స్వి కాదు, DANGER అంటే డంగర్ అని, FUTURA అంటే ఫుట్టూరే అని. ఇక్కడ ఏమైపోతుందంటే క్వాలిటీ లేని టీచర్స్ చాలామంది ఉన్నారు. దీనికి తోడు మనకు విద్యార్థుల స్కేల్ ఇంత అయితే క్వాలిటీ ఉన్న టీచర్స్ స్కేల్ చాలా తక్కువ ఉంది. సో ఇక్కడ మనం ఏంది అని అంటే ప్రభుత్వాలు ఇవన్నీ చొరవ తీసుకొని టెక్నాలజీని యూజ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనకు ఇంత ఫోన్స్, గ్యాడ్జెట్స్, టీవీలు, ఇంటర్నెట్ ఇన్ని వచ్చాయి. ఇన్ని వచ్చినప్పుడు ఇట్లాంటి సందర్భాలలో మీ ప్రభుత్వం ఏం చేయవచ్చు, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క ఛానల్, ఒక్కొక్క లాంగ్వేజ్లో కనుక స్టార్ట్ చేస్తే 6 ఏళ్ల పిల్లగాడి దగ్గర నుండి 60 ఏళ్ల ముసలివాడి వరకు ఆ టీవీ చూసి పాఠాలు నేర్చుకోగలుగుతారు. 10 మంది క్వాలిటీ టీచర్స్ మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి టీచ్ చేయగలుగుతారు. ఈవెన్ ఆ క్వాలిటీ లేని టీచర్లు ఎవరైతే వచ్చి పాఠాలు చెప్తున్నారో వాళ్ళు కూడా అవి చూసి వచ్చి పిల్లలకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ప్రభుత్వం ఇట్లాంటి కార్యక్రమాల మీద కొంచెం దృష్టి పెట్టాలి. ఈరోజు మనకు పెద్ద సమస్య ఏంది అని అంటే విద్యా వ్యవస్థను బాగు చేయాలి అన్న చిత్తశుద్ధి అసలు ఎవరికి లేదు. ఇందాక సత్యనారాయణ గారు అన్నట్టు విద్యా వైద్యం అనే ఈ 2 అంశాలను ఏ రాజకీయాలు లేకుండా ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభుత్వాల గురించి మాట్లాడారు. ఎక్కడైనా పాలిటిక్స్, ఎక్కడైనా రాజకీయాలు, విద్యా వైద్యంలో ఎస్పెషల్లీ విద్యలో రాజకీయాలు అవసరమా? నేను చెప్తున్నాను కదా, ఈరోజు ప్రభుత్వాలని కాదు ప్రతిపక్షాలని చొప్పు తీసుకొని కొట్టాలనే పరిస్థితి ఏర్పడ్డది. మీకు తెలుసో తెలియదో, నాకు చాలామంది విద్యార్థులు కాల్ చేస్తున్నారు, అన్న పలానా XYZ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కాల్ చేసినాం, వాళ్ళు వచ్చిర్రు, ప్రిన్సిపల్తో మాట్లాడిర్రు, డబ్బులు తీసుకున్నారు, వెళ్ళిపోయారు, క్లాసెస్ కంటిన్యూ అవుతున్నాయి అన్న, మీరు కూడా అట్లనే చేస్తారా అన్న అని చెప్పేసి ముఖం పట్టుకొని పిల్లలు అడుగుతుంటే ఏ వ్యవస్థలో మనం బతుకుతున్నాం రా అని అనిపించింది. ఇది జగమెరిగిన సత్యం. ఒకనొక సందర్భంలో నేను ఒక కాలేజ్కి వెళ్ళి చైన్లతో నేను కట్టేసుకొని మీరేం చేస్తారో చేసుకొని పొండ్రా అని చెప్పేసి అంటే అక్కడికి ఒక విద్యార్థి నాయకుడు అని చెప్పేసి వచ్చిండు. ఆయన ఏం విద్యార్థి నాయకుడు, 45 సంవత్సరాలు ఉంటుండొచ్చు, వచ్చి ఒక టైంకి వచ్చి మాట్లాడుకొని వాళ్ళు మీరు ఇట్లా వచ్చి కూర్చుంటే ఎట్లా అని చెప్పేసి ఆన్ కెమెరా కనీసం విద్యార్థి నాయకులకు ఏ రకంగా మాట్లాడాలో కూడా తెలియని క్రమంలో ఆయన ఆ మాట అన్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు, వాటికి సంబంధించినటువంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ వీళ్ళు కూడా మారి డబ్బులు పక్కన పెట్టి మన రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించిన రోజు మనం ఒక మార్పును చూడగలుగుతాం. ఈరోజు విద్యార్థి నాయకుడు అనేటోడు విద్యార్థుల జీవితాలను నమ్మడానికి రెడీ అవుతున్నారు, కానీ విద్యార్థుల కోసము ఫైట్ చేసే ఇంటెన్షన్ ఒక 2-3 దశాబ్దాల కిందనే కనుమరుగైపోయే పరిస్థితి ఈరోజు మనం క్లియర్గా చూస్తున్నాం. ఇట్లాంటివి మారిన రోజు ఖచ్చితంగా ఒక నాణ్యమైన విద్యా వ్యవస్థను మనం చూస్తాం, వైద్య వ్యవస్థను మనం చూస్తాం. ఇన్ఫ్యాక్ట్ వైద్యం గురించి ఒక చిన్న మాట, నేను ఇప్పటి వరకు ఢిల్లీలో నేను లా చేసిన, అక్కడ ప్రాక్టీస్ చేసినాను కదా, ఎప్పుడే అవసరం పడ్డా గవర్నమెంట్ హాస్పిటల్ పోతుండే, ఎయిమ్స్ అయి ఉండొచ్చు, ఇంకా మంచి మంచి హాస్పిటల్. ఇప్పుడు ఈడ మొన్న నాకు చిన్నగా ఒక చోట ఒక కుక్కని కొంచెం దాన్ని ఇట్లా ఇది చేస్తుంటే లైట్గా దాని పన్ను టచ్ అయింది. దానికోసం 3-4 ప్రైవేట్ హాస్పిటల్ తిరిగిన, ట్రీట్మెంట్ ఏడలేదు. కానీ బెస్ట్ ట్రీట్మెంట్ ఏడిచ్చారు తెలుసా, నారాయణగూడలో ఇచ్చారు. అక్కడ నుండి క్వారంటైన్కి వండి మీకు అవి ఏంది వ్యాక్సిన్స్ ఇస్తారు, సరిపోతుంది అని అన్నారు. ఇంకా మన ప్రభుత్వంలో ఇట్లాంటి ప్రోటోకాల్ ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి. అందరు ఇవి రియలైజ్ కావాలి. మనము ఎక్కడనే ప్రభుత్వ డాక్టర్లు ఎట్లుంటారంటే
రోజుకి కొంత 1000 మందిని చూస్తారు. వాళ్ళ దగ్గర ఉండే ఎక్స్పీరియన్స్ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉండే డాక్టర్ దగ్గర ఉండదు. అదేవిధంగా టీచర్స్ కూడా ఇక్కడ ఈ నారాయణ చైతన్య లాంటి ఇన్స్టిట్యూషన్స్ పక్కన పెడితే ఇప్పుడు నార్మల్లీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. వీళ్ళకి ఏం లేదు, ఒక మందలో కలిపేసినట్టుగా ఒక 10th క్లాస్ వాళ్ళను 9th క్లాస్, ఇందాక ఒక కాలర్ చెప్పారు కదా, అలాంటి వాళ్ళని పెట్టేస్తే వాళ్ళు డిఏఎన్జిఆర్ డంగర్ FUTUR ఫుటూరే అనే నేర్పిస్తారు కానీ ఐఐటీలు నేర్పియారు. వాడిని పోయి ఫుల్ ఫామ్ ఐఐటీ చెప్పాలన్నా కూడా ఈ క్వాలిటీ టీచర్స్ ని తీసుకొచ్చి వాళ్ళకి ఎక్కువ సాలరీస్ ఇచ్చి ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు కూడా మనం చాలా చూసాం. ఇప్పుడు అంటే ఇన్ఫాక్ట్ ఇప్పుడు మీతో మాట్లాడుతూ కూడా నేను అక్కడ విజువల్స్ లో చూస్తున్నాను, సత్యనారాయణ గారు అండ్ క్రాంతి గారు ఆ బిల్డింగ్స్ ని ఒకసారి చూడండి. నివాసాల మధ్యలో ఎలాంటి సేఫ్టీ లేకుండా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఆ చిన్న చిన్న రూముల్లో కూడా ఒక్కొక్క రూమ్లో 80 మంది నుండి 120 మందిని మీరు ఇందాక చెప్పారు, రేవంత్ గారు ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నారు. ఒక వెంటిలేషన్ ప్రాపర్గా ఉండదు. అదేవిధంగా ఒక కాలేజ్ లేదా ఒక కళాశాల నిర్వహిస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఒక ప్లే గ్రౌండ్ గ్రౌండే లేదు. మరి పర్మిషన్స్ ప్రభుత్వాలు ఎలా ఇస్తున్నాయి? వీళ్ళు ఈ జీవోలు ఇవన్నీ ఎలా తీసుకుంటారు? ఇంకా ఇన్ఫాక్ట్ మన ముఖ్యమంత్రి గారు ఇంకో మాట కూడా అన్నారు, నేను రాత్రి పండుకోలేదు, పొద్దున పోయి చెట్టు కింద పండుకున్నా అంటే నాకు అనిపించింది అమ్మ జైల్లో కూడా ఒక చెట్టు ఉంది, గ్రౌండ్ ఉంది, ఇంకా ఆడ జైల్లో పరిస్థితి ఇంకా బెటర్గా ఉంది ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కంటే. సో ఇక్కడ ఏంది అని అంటే ఫైర్ పర్మిషన్లు ఇలా వచ్చేస్తాయి. అంటే ఒకటే పేరెంట్స్ కూడా ఇంత అల్లారు ముద్దుగా పెంచుకొని వాళ్ళ ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వాలనుకుని ఇలాంటి మృత్యుకోపాల్లోకి నెడుతున్నారు. ఎందుకు ఈ చేంజ్ అనేది రావట్లేదు? ప్రజల్లో చేంజ్ రావాలి కదా. సత్యనారాయణ గారు మీరేమంటారు? యాక్చువల్గా మన 2 రాష్ట్రాల్లో కూడా తెలిసింది మనకు అర్థమైంది ఏంటంటే ప్రైమ్9 ఈ స్పెషల్ డిబేట్స్ మొదలైన తర్వాత సమస్య ఎక్కడుందో తెలుసు. అంటే డాక్టర్ భాషలో చెప్పాలంటే ప్రాబ్లం ఏంటో తెలుసు, ట్రీట్మెంట్ ఎలా చేయాలో తెలుసు, ఎక్కడ టెస్టులు చేయించాలో తెలుసు, ఎక్కడ ఆపరేషన్ చేయాలో తెలుసు. కానీ ఆపరేషన్ చేయడానికి ఇనిషియేట్ చేసే నాయకుడు కావాలి, ఆ చిత్తశుద్ధి కావాలి, ఆ పబ్లిక్ మీద ఒక మెయిన్ ఆ మోటో కావాలి. నిన్న రేవంత్ రెడ్డి గారు మండలిలో చేస్తూ ఇప్పుడు సోదరులు చెప్పినట్టు క్రాంతి గారు ఒక జైల్లో ఆయన జరిగిన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటే అప్పుడున్న గవర్నమెంట్ ఆయన మీద కక్ష సాధించవచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఒక జైలు జీవితంలో ఒక పార్ట్ ఆఫ్ ది ఆయన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అట్ ది సేమ్ టైం MP మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆయన రేవంత్ రెడ్డి గారు ఆ టైంలో. బట్ వారు కక్ష సాధింపుగా చేసి పెట్టారు, అది పాలిటిక్స్ పక్కన పెడితే. బట్ ఒక జైలు జీవితంలో ఎలా ఉంటుంది 16 రోజులైన ఆయన ఎగ్జాంపుల్ మండలిలో ప్రత్యక్ష ప్రసాదాలు చెప్పినప్పుడు సభ్య సమాజం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగా వారు చెప్పారు. ఇక్కడ ఇదే సమస్యని రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఒక డైనమిక్ లీడర్గా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విద్యాశాఖ వారి దగ్గర పెట్టుకున్నారు, హోంశాఖ కూడా వారి దగ్గరే పెట్టుకున్నారు. అంటే ఏదన్నా అరాచకాలు చేసినా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నా వారే, సీఎం వారే, విద్యాశాఖ మంత్రి కూడా వారే. వారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, తెలంగాణలో నిజంగా ప్రతి నారాయణ కాదు, శ్రీ చైతన్య కాదు, ఏ కార్పొరేట్ కాలేజీకైనా వెళ్ళండి. మీరు జైల్లోకి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీని తీసుకెళ్ళి అక్కడ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను, మీకు కూడా అర్థం అవ్వాలన్నారు కదా రేవంత్ రెడ్డి గారు. మేము ఒకటే చెప్తున్నాం, ప్రైమ్9 వేదికగా మీరు ఏదో ఒక కాలేజీని ఎంచుకోండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక కార్పొరేట్ కాలేజీ ఏదో ఎంచుకోండి. ఒక్క రోజన్నా ఆ కాలేజీలో ఆ లోకల్ ఎమ్మెల్యే, లోకల్ కార్పొరేటరు, కౌన్సిలరు, అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ CI, ACP, GHMC కమిషనర్ వీళ్ళందరితో పాటు మొత్తం ఫైర్ సేఫ్టీ, శానిటేషన్ అందరినీ తీసుకుని ఒక్కసారి మీరు విజిట్ చేయండి, సడన్ సర్ప్రైజ్ చేయండి. చేసిన తర్వాత ఆ కాలేజీలో నిజంగా ఎడ్యుకేషన్ కానీ, శానిటరీ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు కనుక చూస్తే ఆ జైలు జీవితం కన్నా కూడా అతి దారుణంగా ఉంటాయనేది మీకు అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గారిని విద్యాశాఖ నుంచి ప్రక్షాళన మొదలు పెట్టండి. ఏమీ లేదు, మీరు కాలేజీలో నియంత్రణ చేయాలనుకుంటే ప్రతి ఎమ్మెల్యేకి ఒక ఆర్డినెన్స్ తీసుకురండి. ప్రతి పోలీస్ స్టేషన్, ప్రతి కాలేజీ లిమిట్స్లో, కాన్స్టిట్యూషన్ లిమిట్స్లో, ఒక MP లిమిట్స్లో ప్రతి రెగ్యులర్గా వీక్లీ వన్స్, ఇదివరకు మీరే జీవో ఇచ్చారు, IAS ఆఫీసర్లు వాళ్ళు కూడా కలెక్టర్స్ గురుకులాలకు వెళ్ళి హాస్టల్, గవర్నమెంట్ బాలుర హాస్టల్లో, బాలిక హాస్టల్లో నిద్ర చేయాలని గవర్నమెంట్ కొన్ని రూల్స్ తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. అలాగే మీరు ఇప్పుడు ఉన్న కార్పొరేట్ కాలేజీలకి సడన్ సర్ప్రైజ్గా హాస్టల్స్ ఉంటే నైట్ వెళ్ళండి, డే కాలేజ్ ఉంటే డే టైం వెళ్ళండి, వెళ్ళి ఒక సడన్ సర్ప్రైజ్ చేసి అలాంగ్ విత్ DO అని కూడా పెట్టుకోండి. సడన్గా అక్కడ అడాప్ట్ ది కౌంట్ చేయండి, మీకు ఇచ్చిన శాంక్షన్ ఇంటేక్ ఎంత, మీకు ఎన్ని అడ్మిషన్స్ ఉన్నాయి, అక్కడ ఉన్న బస్సుల్ని RTO ఆఫీస్ని తీసుకెళ్ళండి, ఎన్ని ఫిట్నెస్ బస్సులు ఉన్నాయి, ఎన్ని అనాథరైజ్డ్ బస్సులు ఉన్నాయి. ఈ విధమైన రెగ్యులర్ యాక్టివిటీస్ కనుక గవర్నమెంట్ అధినేత చేస్తే సమాజంలో మార్పు ఎందుకు రాదండి? ఎందుకు రాదు చెప్పండి. వడ్డిచ్చేవాడు మనవాడైతే బంతులో కూర్చుంటే భోజనం దొరికినట్టు
సీఎం తలుచుకుంటే దెబ్బలకు కొరవ అన్నట్టు సీఎం తలుచుకుంటే ఎందుకు రావండి ఈ చట్టాల్లో మార్పు? నేను ఒక కాలర్ చెప్పారు, నారా లోకేష్ గారు ఒక ఫోన్ కొడితే విద్యాశాఖ మంత్రిగా అన్నీ మారిపోతాయని చెప్పారు. ఆయనకి ఆ ధైర్యం ఉంది, ఆ దమ్ము ఉంది ఆ పేరెంట్స్కి మాట్లాడే విధానంలో. ఇక్కడ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు మీరు కమ్ ఫార్వర్డ్, ముందుకు రండి. మీరు ఎన్ని చట్టాలు చేసినా, సంక్షేమ పథకాలు పెట్టినా ప్రజల నుంచి మీకు కొంతవరకు రావచ్చేమో పాలిటిక్స్ పరంగా, కానీ విద్యా వ్యవస్థలో మీరు సమూలమైన మార్పులు చేస్తే ప్రజలందరూ కూడా, మిడిల్ క్లాస్ అందరూ కూడా మిమ్మల్ని ఒక దేవుడిగా, గాడ్గా ప్రేయర్ చేస్తారు. ఆ విధంగా ఆలోచించాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. ప్రైమ్ 9 వేదిక పేరెంట్స్ కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. అనేక విద్యా సంఘాలు కానీ, మేధావులు కానీ, రాజకీయాలు అతీతంగా అందరూ స్పందిస్తున్నారు. త్వరలో దీనికి ఒక ఎండ్ కార్డు పడుతుందని ఆశిద్దాం. రైట్. క్రాంతి గారు, నేను ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, చాలా పేపర్స్ అవి కూడా తీసుకొచ్చి ఇక్కడ ముందు పెట్టారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? బేసిక్గా మొత్తం మన తెలుగు రాష్ట్రంలో 2978 కాలేజీలు ఉన్నాయి, ప్రైవేటు గవర్నమెంట్ అన్ని కాలేజీలు కలిపి. నాకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. అందులో మన ఇంటర్మీడియట్ ఫీజు ఎంతనో తెలుసా? గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఫీజు లెస్ దాన్ 2000 రూపీస్, 1940 రూపాయలు మ్యాక్సిమం. సో ఇక్కడ గవర్నమెంట్ ఇప్పుడు 1940 రూపాయలు పర్ స్టూడెంట్ తీసుకొని అయితే కాలేజీలు నడిపించలేరు. కాబట్టి కొంచెం చిత్తశుద్ధితోని కొంచెం చిత్తశుద్ధితోని గవర్నమెంట్ కనుక వీటన్నిటి మీద దృష్టి పెడితే బాగుంటది. ఎందుకంటే ఇక్కడ ప్రజలకు కూడా తెలియాలి, వాళ్ళకి కూడా చూపిద్దాం. దీంట్లో మేనేజ్మెంట్ కోటా, ఎయిడెడ్ జూనియర్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ అండ్ కోఆపరేటివ్ జూనియర్ కాలేజ్ అని ఇచ్చి ఫస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజీలో 880 రూపీస్, సెకండ్ ఇయర్ 970 రూపీస్, ప్రైవేట్ కాలేజ్లో 1760 రూపీస్ అండ్ సెకండ్ ఇయర్ 1940 రూపీస్. దిస్ ఈజ్ ఫీ స్ట్రక్చర్ ప్రిస్క్రైబ్డ్ బై ది అప్రూవ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్. అంటే ఈ రోజున 3 లక్షలకి 2 లక్షలకి డిఓ ఆన్సర్ ఇస్తారా, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆన్సర్ ఇస్తారా, లేకపోతే సీఎం ఆన్సర్ ఇస్తారా? అంటే ఎవరు దీనికి బాధ్యులు? పేరెంట్స్ బాధ్యుల, పొలిటీషియన్స్ బాధ్యుల, గవర్నమెంట్ అధినేతల బాధ్యుల? పేరెంట్స్ ఆలోచన చేయండి. విషయం ఏంటంటే 2978 కాలేజీల లిస్ట్ ఇది. ఇది తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. ఒకసారి పేరెంట్స్ అందరూ మీ పిల్లల్ని అందులో జాయిన్ చేసే ముందు అసలు ఆ కాలేజ్కి పర్మిషన్ ఉందా లేదా కూడా చూసుకోండి. ఎందుకంటే ఒక్క కాలేజ్ పేరు మీద పర్మిషన్ ఉంటుంది, 20 బిల్డింగ్లు నడిపిస్తారు. లాస్ట్కి సర్టిఫికేట్ ఆ కాలేజ్ పేరు మీద రాదు, ఎక్కడనో మారుమూల ప్రాంతంలో ఉన్న ఏదో కాలేజ్ పేరు మీద మీకు ఆ సర్టిఫికేట్ వాడిస్తాడు. ఇప్పుడు మీరు నారాయణ శ్రీ చైతన్యాలో జాయిన్ అయ్యారంటే కొంతమందికి నారాయణ శ్రీ చైతన్య అని కూడా రాదు, వేరే XYZ కాలేజ్ల పేరు మీద సర్టిఫికేట్స్ వస్తాయి. సో పేరెంట్స్ అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇంత ఇన్ఫర్మేషన్ మేము గ్యాదర్ చేసినాం అండ్ ఫైట్ చేస్తున్నాం. ఇక్కడ అసలు హీరో ఎవరో విలన్ ఎవరో ఈ కార్పొరేట్ సినిమాలో మాకు అర్థమైతలేదు. ఇప్పుడు ప్రభుత్వంలోకి రాగానే చాలా మంది పేరెంట్స్ కాల్ చేసి మనల్ని అడుగుతుంది ఏంటంటే, ఒక మా ఏరియాలో కాలేజెస్ ఏమో అందుబాటులో లేవు, మాకు ఆల్టర్నేటివ్ లేదనేది అంటున్నారు. అదే విధంగా మీరు చెప్పిన ఈ పేపర్స్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ చాలా క్రూషియల్ పాయింట్ లేవనెత్తారు మీరు. అయితే నేను ఇదే ప్రశ్న ఒక ఇంటర్మీడియట్ బోర్డులో పనిచేసే అధికారితో అడిగితే, అసలు ఇంటర్మీడియట్ కాలేజీలు పర్మిషన్స్ ఎట్లా ఇస్తాయో తెలుసా నీకు అని నన్ను అడిగారు. తెలియదు సార్ చెప్పండి అని అంటే ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు ఈ సిటీలో ఈ టౌన్లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నీడ్ ఉంది, ఇంత పాపులేషన్ ఉంది, ఇక్కడ కాలేజ్ ఓపెన్ చేయాలి అన్న ఇవన్నీ పరిగణలోకి తీసుకొని, విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని పర్మిషన్లు ఇస్తారు. సో ఆ రకంగా ఎక్కడ ఎంత ఏరియాలో ఎన్ని ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉండాలి అనేది క్లియర్లీ మనకు రూల్స్ ఉన్నాయి కొన్ని. ఇప్పుడు ఇది కూడా ఒకటి తీసుకొచ్చాను, ఇది కంప్లీట్ రూల్ బుక్ అనమాట, పాతదైనా కూడా. ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ ఓపెన్ చేయాలంటే ఏమేమి అవసరం పడతాయి, ఇందులో ఏమేమి జియోలు ఉన్నాయి, A to Z ఇందులో ఉన్నాయి. సో ఇవన్నీ తుంగలోకి దొక్కి ఒకటి మాదాపూర్లో ఒక బిల్డింగ్కి పర్మిషన్ ఉంటుంది, దాని చుట్టూ ఒక 20 బిల్డింగ్లు పర్మిషన్ లేకుండా అన్ఆథరైజ్డ్గా. అండ్ ఇంకొక విషయం నేను ఇక్కడ పాయింట్అవుట్ చేయాలనుకుంటుంది ఏంటి అని అంటే, ఈమె మన ఉమెన్ కమిషన్ చైర్మన్ గారు మా మీద అటాక్ అయిన రోజు అదే కాలేజ్కి తను ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు క్లియర్లీ వీడియోలో చూపించారు. ఆడ చూసారు కదా, అక్కడున్న బొద్దింకలు, ఆ పురుగులు, ఆ అన్నం ఎట్లున్నది, ఆమె అక్కడ రైడ్ చేసినప్పుడు ఆ పరిసర ప్రాంతాలు ఎట్లున్నాయి, బాత్రూమ్లు ఎంత గలీజ్గా ఉన్నాయి, అసలు మొత్తం అక్కడ ఎగ్జాస్ట్ కనీసం వెంటిలేషన్ గాలి పీల్చుకొని కూడా లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన జైలు దాని గురించి చెప్తూ ఆ మాట అన్నారు, అక్కడ కనీసము వాళ్ళని పొద్దున 6 గంటలకు లేపి 6 గంటల వరకు మళ్ళీ లోపల బ్యారెక్లకు పంపిస్తారు. ఇక్కడ దరిద్రమైన పరిస్థితి ఏంటంటే 5 గంటలకు లేపుతారు, 11 గంటల తర్వాత వాళ్ళని రూమ్లలో పండుకొని ఇస్తారు. సో ఆ 5 గంటలు 5-6 గంటల వ్యవధిలో వాళ్ళు పడుకోవాలి, లేవాలి, రెడీ అవ్వాలి,
పిల్లలకి ఇంకెక్కడ ఉంటుందండి, నాకు బాయిలర్ అది కోళ్ళ final కంటే గా- దారుణంగా final అయిపోయింది. గా ఒకటే ప్రశ్న, ఇన్ని లక్షలు పోసి ఈ మృత్యు కూపాలోకి నెడుతున్నారు, ఏమైనా క్వాలిటీ ఎడ్యుకేషన్ అక్కడ ఉంటుందా? బైహార్ట్ సిస్టమ్ ఉంటుంది, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఆ కోచింగ్లు ఈ కోచింగ్లని మళ్ళీ బయట ఇన్స్టిట్యూట్లకి తిరుగుతున్నారు, ఉద్యోగాలు లేక ఫారెన్ వెళ్ళి అక్కడ చెప్పకూడదు కొన్ని పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. ఎక్కడ పేరెంట్స్ అనుకున్నటువంటి బంగారు భవిష్యత్తు ఎక్కడ? దీనికి ఒక ఇప్పుడు ఇక్కడ కార్డ్. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు విద్యా వ్యవస్థ అనేది ఏది ఉన్నా లేకున్నా నేను బయట సమాజంలో సంపాదించగలుగుతాను, బ్రతకగలుగుతాను అనే ధైర్యాన్ని మనకి ఇవ్వాలి. అవును, ఆ ఒక్క ధైర్యాన్ని చంపేసి సర్టిఫికేట్లు మన చేతిలో పెడుతున్నారు. సో ఇక్కడ ఇది చాలా క్రూషియల్ పాయింట్. మీ పిల్లలకు ఐఐటీలో సీటే రావచ్చు, లేకపోతే వాడికి సీటు రాకుండా ఆ కాలేజ్లో 2 ఏళ్ళు చదువుకొని బయటికే రావచ్చు. రైట్. 2 కేసెస్లో కూడా ఎక్కడ కూడా పిల్లలు కాన్ఫిడెంట్గా సొసైటీని ఎదుర్కోలేకపోతున్నారు, జాబ్స్ చేయలేకపోతున్నారు. అండ్ ఒకప్పుడు ఐఐటీస్ ఎన్ఐటీస్లో కూడా ఇంతకు ముందు నేను చెప్పాను ఏంటంటే ఐఐటీస్ ఎన్ఐటీస్లో జాయిన్ అయిన వాళ్ళు జాబ్స్ క్రియేట్ చేయాలి, 100 మందికి 1,00,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలనే యాటిట్యూడ్తో ఉంటుండే. ఇప్పుడు జాబ్స్ అడుక్కునే పరిస్థితికి వాళ్ళు దిగజారిపోయారు. సో ఇక్కడ ఏంది అని అంటే దీనికి కారణం ఏంది అని అంటే బీజం అది క్లియర్గా కరెక్ట్గా ఉంటే ఆ చెట్టు అనేది బాగుంటుంది. ఈ ఇంటర్మీడియట్లో వాడే బీజం, ఇంటర్మీడియట్ నుండి వీళ్ళు ఇంకా కిందికి పోతూ 6th క్లాస్. సో ఆడ ఇంకేం లేదు, వీళ్ళు బయటకు వస్తారు. నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్తో మాట్లాడినాను. ఆయన ఏమన్నారంటే ఈ నారాయణ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ నుండి వచ్చే పిల్లలకు కనీసం స్పెల్లింగ్లు కూడా వస్తలేవు, చాలా దారుణంగా ఉన్నారు, అసలు అడిగేటోడే దిక్కు లేకుండా అయిపోయింది, కాన్ఫిడెన్స్ ఉండలేదు. ఒక డిబేట్ ఇప్పుడు పెద్ద పెద్ద డిబేట్స్ అవుతుంటాయి. ఇప్పుడు మాకు లాలో మూడ్ కోర్ట్స్ అంటారు, లేకపోతే ఇంజనీరింగ్ కాలేజెస్లో లిటరరీ ఇట్లాంటి డిబేట్స్ అవుతుంటాయి. వాటిని ఫేస్ చేయలేకపోతున్నారు. 4 ముక్కలు తెలుగు అయి ఉండొచ్చు, ఇంగ్లీష్ అయి ఉండొచ్చు, హిందీ అయి ఉండొచ్చు, ఒక ప్రాపర్ స్పష్టతతో ఒక భాషలో మాట్లాడలేకపోతున్నారు. సో ఈరోజు అల్టిమేట్లీ నేను చెప్పాలనుకుంటుంది ఒకటి, పేరెంట్స్ దయచేసి చూడండి, ప్రభుత్వాలు కూడా ఇక్కడ స్ట్రిక్ట్గా ఒక విషయం నోట్ చేయాలి. ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ కంప్లైంట్ చేయడానికి రెడీగా ఉన్నారు, మీరు యాక్షన్ తీసుకొని అసలు ఏదైనా వ్యవస్థను సెటప్ చేసిర్రా? మీకు ఫోన్ చేస్తే అసలు మీరేమన్నా తీసుకునే పేరెంట్స్కు నమ్మకం కలిగించే పరిస్థితిలో ఉన్నారా? లేరు. సో ఎక్కడి నుండి న్యాయం జరుగుతుంది, ఎక్కడి నుండి నమ్మకం వస్తుంది? మాట్లాడదాం, మనకి సమయం లేదు. అంటే ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మనం ఎన్ని చర్చా కార్యక్రమాలు పెట్టినప్పటికీ కూడా పేరెంట్స్లో స్పందన రావాలి, మీరు భాగస్వామ్యం కావాలి. ముఖ్యంగా చాలామంది విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు, వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి. అప్పుడే మనం ఒక ముందడుగు వేసినట్లు ప్రభుత్వాలు దిగొచ్చి దీనికి సంబంధించి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకుంటే. థ్యాంక్ యూ డివివి సత్యనారాయణ గారు డిబేట్లో జాయిన్ అయినందుకు. క్రాంతి కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్.